న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. జగిత్యాల జిల్లా మెట్టుపల్లి మండలం ఆత్మకూరు గ్రామంలో వీడీసీ సభ్యుల దౌర్జన్యాలు మితిమీరిపోతున్నాయి. గ్రామాభివృద్ధి కోసం ఏర్పాటు చేసుకున్న కమిటీ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల సామాన్యులు నలిగిపోతున్నారు. ఇదేంటని అడిగిన వారిని అనేక రకాలుగా హింసలకు గురిచేస్తున్నారు. అందుకు ఉదాహరణ ఆత్మనగర్ కాలనీ వాసులే. 1983లో వచ్చిన వరదకు ఆత్మకూరు గ్రామంలోని కొన్ని ఏరియాలు కొట్టుకుపోయింది. దాంతో అప్పటి ప్రభుత్వం వారికి అండగా నిలిచి ఆత్మనగర్ కాలనీలో ఫ్లాట్లను మంజూరు చేసింది. అందులో కొంతమంది ఆత్మనగర్ కాలనీలో ఇల్లు నిర్మించుకొని బతుకుతున్నారు. అయితే వరదలో ప్రవాహంలో కొట్టుకుపోయి మిగిలి ఉన్న పాత ఇండ్లను చూసి కొందరు మురిసిపోతున్నారు. కాగా ఆత్మకూరు వీడీసీ సభ్యులు మాత్రం ఇక్కడ మీకేం లేదంటూ పాత ఇండ్లను జేసీబీ సహాయంతో అక్రమంగా చదును చేస్తున్నారు. వరద బాధితులు వీడీసీ సభ్యులతో ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం దక్కలేదు. వీడీసీ సభ్యులు ఆత్మకూరు అధికారుల ప్రోత్సాహంతో పాత ఇండ్లను తొలగిస్తూ దౌర్జన్యానికి పాల్పడుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాసు వాసు చెప్పండి అటే ఆటో వరకు ఆటో కాడ తీసి పెట్టు గంటే తీసి పెట్టుకోవాలి. సార్ అద్దులు ఏర్పడతానే మొత్తం నూకేసింది. 83లా అందరం అడ్డుకున్నాం. 26 నడుగు అడ్డుకున్నాం. 83 దాకా క్లియర్ గా కట్టిన గర్భట్టీలు ఉన్నాయి. 83 అదే అందరి దగ్గర ఇదే రసీదులో అందరం కట్టినవి ఉన్నాయి. బాగా చెప్తున్నాయి. మొన్న కూడా ఉన్న స్లాబ్ను కూడా కొట్టి అధికారం ఎవరు ఇచ్చారు?